పురచ్చి తలైవి జయలలిత ఏ కులపు మనిషి? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఏ కులం వెంట పరిగెడుతోంది? ఇప్పుడున్న ఏపీ కాంగ్రెస్ లో ఏ సామాజిక వర్గానిది పెద్దపీట? మొన్న పుట్టిన జగనుడి పార్టీ రెడ్డి కాంగ్రెస్ ఏనా? ఇవి తాజా రాజకీయ వార్తల్లో కనిపిస్తున్న డిబేటబుల్ పాయింట్స్. ఎస్, రాజకీయాల్లో ఎప్పటికైనా కులాలకే కిరీటాలు. వై దిస్ కులవెర్రి అనే ప్రశ్నకు పొలిటికల్ సైన్స్ లో సమాధానమే దొరకదు. రాజకీయం, కులం, కుళ్ళు ఈ మూడు పదాలకు విడదీయలేనంత బంధం ఉంది. ఈ లంగర్ పడింది ఇప్పుడు కాదు. ఆ మాటకొస్తే మనకున్న పార్టీలన్నీ పుట్టింది పెరిగింది ఇప్పుడు బతికి బట్ట కట్టేది ఈ కులాల పునాదుల మీదనే. అందుకే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కులాల కుమ్ములాటలకు కేంద్ర బిందువైందన్న వార్తలు బ్రేకింగ్ న్యూస్ అంత షాకింగ్ ఇవ్వలేకపోతున్నాయి. కేబినెట్ కసరత్తు కోసం ఢిల్లీ గల్లీల్లో తచ్చెట్లాడుతున్న మన సీఎం అండ్ డిప్యూటీ సార్ల ప్రధాన ఎజెండా కూడా ఈ కులపు ఈక్వేషన్లేనన్నది తాజా సమాచారం. ప్రాంతీయ సమీకరణాల కంటే కుల సమీకరణాలే కేబినెట్ రూపురేఖల్ని శాసిస్తాయి. తమ బిగి కౌగిలికి బలైపోయిన ప్రజా రాజ్యానికి ఎంత వాటా దక్కుతుందన్నది ఇంకో మిస్టరీ. ఇటు తెలుగుదేశాన్ని సైతం ఆ కులవెర్రి పాటే కలవరం పుట్టిస్తోంది. చిరంజీవి ఆవేశంగా భుజానికెత్తుకుని ఆ తర్వాత కిందకు దించేసుకున్న సామాజిక న్యాయమనే కాడి మీద బాలయ్య బాబాయ్ మొన్న ఈ మధ్య సెటైర్ ఒకటేసి పాలిటిక్స్ లో కాక పుట్టించేశాడు. రాజకీయ ప్రాధాన్యత నాటికి నేటికి మరి ఏ పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు గౌరవం సమ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. ఇది కేవలం సామాజిక న్యాయం చూస్తున్నారు. చాలా మంది సామాజిక న్యాయాన్ని ఎదురు చేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని పరిగణించి చేసిందే తప్ప అదేదో ఓటు బ్యాంకు పొలిటికల్ ఇష్యూగా ఎప్పుడు భావించలేదు. మన దాయాది రాష్ట్రం తమిళనాట కూడా ఒక సామాజిక వర్గం చుట్టూనే ప్రస్తుత రాజకీయం ప్రదక్షిణ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒళ్లంతా కుంభకోణాల మచ్చలంటించుకున్న కాంగ్రెస్ కంటే బీజేపీయే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చింది జయలలిత. సడన్ గా బ్రాహ్మణ ఓటు బ్యాంకు మీద దోపిడీకి వెళ్లడం అరవగడ్డ మీద జయ సృష్టించిన కొత్త కలకలం. జయలలిత మాకు సహజ సిద్ధమైన స్నేహితురాలంటూ ఎన్డీఏ సారథులు చెన్నై రూట్లో చక్కర్లు కొట్టడం కూడా ఈ కోవలోకొచ్చే పరిణామమే. అద్వానీ అండ్ నరేంద్ర మోడీ మొన్న చెన్నపట్నంలో తెగ సందడి చేయడం బీజేపీ భవిష్యత్ కార్యాచరణలోని కీలకమైన ఎపిసోడ్. నరేంద్ర భాయ్ అండ్ అద్వానీ ఆర్ హియర్ అట్ ది తుగ్లక్ ఫంక్షన్ ఇన్ అ స్టేట్ రూల్డ్ బై జయలలితా జీ. Kite flying will have so many stories circulating. I would not mind that kind of kite flying. These that have been continuously cooperating with us, helping us in all respect. It is not merely AIADMK may not be part of the NDA, but the kind of cooperation and assistance we have received from the party under the leadership of Jayalalitha ji has been total. There has been no reservation of any kind. బ్రాహ్మణుల మీదకి వల విస్తుతున్న జయలలిత మీద మంట పుట్టిందో ఏమో. నకీరన్ పత్రిక ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రాసి పురచ్చి తెలైవితోనే జగడానికి దిగింది. జయలలిత ఆవు మాంసం బాగా వండుతుందన్న ఒకప్పటి ఎంజీఆర్ స్టేట్మెంట్ ను ఇప్పుడు నకీరన్ తాజా సంచికలో ప్రింట్ అయింది. దాని ఫలితమే ఈ విధ్వంసపు దృశ్యం. ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి కూడా ఈ మధ్య అగ్రవర్ణాలతోనే డ్యూయెట్లు పాడుకుంటోంది. దళిత జనోద్ధరణే ధ్యేయంగా ఉద్భవించిన బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షురాలై ఉండి మాయావతి ఓబీసీలకు జై కొట్టడం సమకాలీన రాజకీయాల్లో ఒక వింత, ఇంకో విడ్డూరం. కాకపోతే ఈ ఫీట్ మాయావతికి కొత్త అయితే కాదు. యూపీలో మాయా రూలింగ్ మొదలైనప్పుడే బ్యూరోక్రాట్ వ్యవస్థలో ఎక్కువ పోస్టుల్ని బ్రాహ్మణులతోనే నింపుకుని తద్వారా ప్రజా పాలనలో లబ్ధి పొందినట్లు యూపీలోని ఒక లోపలి వార్త. కాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 53 మంది బ్రాహ్మణ కులస్తులకే ఎమ్మెల్యే టికెట్లిచ్చి మాయావతి ముందడిగేశారు. దళితుల మీద ఉండే వన్ సైడ్ లవ్ను పక్కన పెట్టి
ఆల్ ఈజ్ వెల్ అంటూ ముందుకు సాగిపోతోంది ఐరన్ లేడీ. మాయలో ఇంత మార్పా? యూపీ పాలిటిక్స్ లో ఇదో అద్భుతం. కులం అన్న పదం రాయడం, కనీసం పలకడం కూడా నిషిద్ధం అన్నది మన రాజ్యాంగం సెలవిచ్చిన మాట. అందుకే అదేదో సామాజిక వర్గం అంటూ దోబూచులాడ్డం, పూతపూసి రాసుకోవడం మీడియాకు అలవాటైపోయింది. అయితే స్కూల్ అడ్మిషన్ల దగ్గర మొదలు పెడితే ఎన్నికల్లో నామినేషన్ పత్రం దాకా కులం పేరు రాయడం మనకు మ్యాండేటరీ. మనలో కొంతమందికి కులం మీద కన్సర్న్ లేకపోవచ్చు కాక, జనాభా లెక్కలు రాసుకునే సమయంలో ఇటువంటి వాళ్ళు కులం పేరు చెప్పడానికి నిరాకరించే ఛాన్స్ కూడా ఉంది. కానీ పొలిటీషియన్లకు మాత్రం కులం ఒక ఖచ్చితమైన అవసరం. కులం గజ్జిని వదిలించుకుందామంటూ ఉపన్యాసాలు దంచే పొలిటీషియన్లు కూడా ఓటు బ్యాంకు దగ్గరకు వచ్చేసరికి కులం కార్డుతోనే ఆటను మొదలు పెట్టక తప్పదు. దట్స్ వై దిస్ కులవెర్రీ.